వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మన దేశంలోని అందాలను చూసేందుకు వస్తున్న విదేశీ యువతులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. నెల క్రితమే కర్ణాటకలో ఇజ్రాయెల్ యువతపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మనం ఇంకా మరువకముందే తాజాగా హైదరాబాద్లో కూడా జర్మనీ యువతిపై అత్యాచారం జరగడం ఇప్పుడు దేశ పరువునే మంటగలుపుతోంది. జర్మనీ యువతి వారం క్రితం హైదరాబాద్కు వచ్చింది. తనతో పాటు చదువుకున్న స్నేహితుడిని కలిసి అలాగే హైదరాబాద్ అందాలు చూసేందుకు వారం రోజులుగా నగరంలోనే తిరుగుతోంది ఆ యువతి. అయితే సోమవారం రాత్రి ఓ క్యాబ్ డ్రైవర్ జర్మనీ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. హైదరాబాద్ అందాలను చూసేందుకు స్నేహితులతో కలిసి క్యాబ్లో వెళ్ళింది జర్మనీ యువతి. సోమవారం నగరమంతా తిప్పి చూపించిన ఆ డ్రైవర్ ఒక్కొక్కరిని తమ తమ ప్రాంతాల్లో డ్రాప్ చేసుకుంటూ వెళ్ళాడు. చివరికి జర్మనీ యువతిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాల్సి ఉంది. అయితే అర్ధరాత్రి క్యాబ్లో యువతి ఒక్కతే ఉండటంతో ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో మామిడిపల్లి వద్ద నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపేశాడు డ్రైవర్. ఆ వెంటనే యువతిని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారైపోయాడు. స్థానికుల సహాయంతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న బాధితురాలు తనకు జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అయితే ఇదే ఘటనకు సంబంధించి జర్మనీ యువతపై గ్యాంగ్ రేప్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. దీంతో సామూహిక అత్యాచారం పుకార్లను పోలీసులు కొట్టిపడేశారు. క్యాబ్ డ్రైవర్ మాత్రమే ఇందులో నిందితుడని, ఎలాంటి గ్యాంగ్ రేప్ జరగలేదన్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొన్న కర్ణాటక, నిన్న హైదరాబాద్లో జరిగిన ఘటనలు టూరిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మన దేశంలోని మహిళలకే కాదు, విదేశాల నుంచి వచ్చే వాళ్లకు కూడా రక్షణ కరువైపోతోంది. రక్షణ అనేది లేకుండా చేసి దేశ పరువును మంటగలుపుతున్నారు ఇదిగో ఇలాంటి కామాంధ కిరాతకులు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ హాట్ టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.